చాలా మంది చేసుకున్న వాళ్ళకు ఈరోజు ఉద్యోగాలు దొరికినాయి. మీరు కూడా ఇది కంటిన్యూస్ జీవన చావనీలు చాకుమాన పతిమాలిక వైతాళిక కణనామం చేయాలు చాతిని చాకున పరిచే గీతాల జనజాతర అనునిత్యం వేదానం అమ్మనీలు సేమ్ కంపెనీ నుంచి పాదుకూరి సాయి సురేష్ కుమార్ హిందుస్థాన్ ఫుడ్స్ టెక్నాలజీస్ నుంచి జాబ్ ఆఫర్ లెటర్ అందుకుంటున్నది. పూర్ణిమ అదేవిధంగా మహేశ్వరి. పూర్ణిమ మరియు మహేశ్వరి అమర్రాజా అడ్వాన్స్ టెక్నాలజీస్ నుంచి జాబ్ ఆఫర్ లెటర్స్ అందుకుంటున్నారు. మంజునాథ్ జగావత్ మంజునాథ్ అరవింద ఫార్మా లిమిటెడ్ నుంచి జాబ్. తర్వాత కేదావత్ గణేష్ అరవింద ఫార్మా లెటర్ అందుకుంటున్నారు. కావుకుంట్ల చెన్నకేష్ మల్లికార్జున్ కే వరుణ్ ఎండి అబూజర్ అయాన్. చెన్నకేశవులు బి ఇద్దరు రావాలి. శివాజీ బాబు ఎండి ఇంతియాజ్ ఓల్డ్ న్యూ ఆఫీస్ మహబూబ్నగర్ వాళ్ళందరూ కూడా సర్టిఫికెట్స్ అందుకున్నారు. 99 డేస్ హ్యాండ్బాల్ కాంపిటీషన్స్ లో పాల్గొని విజేతలైనటువంటి వారు ఫస్ట్ ప్లేస్ బాయ్స్ గౌతమ్ ఒక మెట్టు దిగాలి కింది గర్ల్స్ టీం కూడా సిద్ధంగా ఉండాలి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంగా డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీస్ ద్వారా, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ద్వారా, టూరిజం ఆఫీస్ ద్వారా అనేక రకాల కార్యక్రమాలు యువత కోసం తయారు చేసి పిల్లల్ని దాంట్లో పార్టిసిపేట్ చేయించి ఈరోజు దాంట్లో విజేతలుగా ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెరమనీ కలెక్టర్ ఆఫీస్లో ఐడిఓసి కాంప్లెక్స్లో చేయడం జరిగింది. కొన్ని వందల మంది పిల్లలు ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పిల్లలకు ఎప్పటికప్పుడు స్పోర్ట్స్లో భాగస్వామ్యం చేయాలన్న ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి. అలాగే జాబ్ మేళా నిర్వహించిన మే 1వ తారీఖు చాలా పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది. కొన్ని వేల మంది ఆ జాబ్ మేళాకు అటెండ్ అయితే 900 మందికి మనం ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. అందులో ఒక 500 మంది ఈరోజు సర్టిఫికేట్ల కోసం ఇక్కడికి వచ్చిండ్రు. కేవలం మహబూబ్ నగర్ టౌన్లోనే 500 మందికి ఉద్యోగాలు ఇప్పించినాం. మా ప్రభుత్వం దృష్టి అంతా కూడా పిల్లలకి, యువతకు స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వడం, వాళ్ళను ప్లేస్మెంట్ చేయించడం, తర్వాత ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయడం, వాళ్ళకు మంచి చదువును చెప్పించడం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయడం, అలాగే స్పోర్ట్స్లో కూడా వాళ్ళు రాణించేటట్టు చేయడం, ఇది మా లక్ష్యాలుగా మేము నిర్దేశించుకొని పనిచేస్తూ ఉన్నాం. ఈ 2.5 సంవత్సరాలుగా ఎడ్యుకేషన్ మీద, స్పోర్ట్స్ మీద, స్కిల్ డెవలప్మెంట్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ కనపరుస్తూ ఉన్నాం. ఇది భవిష్యత్తులో ఆ పిల్లలకు ఎంతో ఉపయోగపడుతుంది. 10 సంవత్సరాలు మనం వేస్ట్ చేసుకున్నాం. గతంలో ఉన్న పాలకులకు ఆలోచన లేకుండా, పిల్లల గురించి ఏమాత్రం కూడా వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచన చేయకుండా కేవలం ఓట్ల బ్యాంకుగా అందరినీ చూసిన చరిత్ర మనకు తెలుసు. కానీ మేము వచ్చిన తర్వాత అదంతా మారిపోయి పిల్లలంటే బడిలో ఉండాలి, చదువుకోవాలి, ఆటలాడాలి, యువతకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఉండాలి, వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతో చేస్తూ ఉన్నాం. ఒక స్కిల్ యూనివర్సిటీ పెట్టుకున్నాం, స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టుకున్నాం, ఐటీఐలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్గా పెట్టుకున్నాం. కొన్ని వేల మందికి ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే విధంగా, వాళ్ళ అర్హత పెంచే విధంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మా ప్రయత్నం సఫలీకృతం అవుతూ ఉంది. ఈరోజు ఇన్ని వందల మంది ఈరోజు పిల్లలు వచ్చి
కొందరు మెడల్స్ తీసుకుంటా ఉన్నారు ఆటల్లో పాల్గొన్న వాళ్ళు. అలాగే డిగ్రీ కంప్లీట్ అయి పీజీ చేసిన పిల్లలు, స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకున్న పిల్లలు వాళ్ళు వచ్చి ఉద్యోగాల సర్టిఫికేట్ తీసుకుంటా ఉన్నారు. కొన్ని వందల మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి వాళ్ళని తయారు చేసే విధంగా మా కార్యక్రమాలు ఉన్నాయి. ఇది 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 100% సక్సెస్ అయింది. అధికారులు కూడా చాలా నిబద్ధతతో పనిచేసిండ్రు. ప్రజాప్రతినిధులుగా మేము కూడా ప్రతి ఒక్క కార్యక్రమంలో అటెండ్ అయ్యి పిల్లలకు ఎంకరేజ్ చేసే విధంగా మేము కూడా వాళ్ళని తోడ్పాటును అందిస్తూ పూర్తిగా జూన్ 12వ తారీఖు వరకు జరుగుతుంది. ఖచ్చితంగా కొన్ని వేల మంది పార్టిసిపేట్ అవుతా ఉన్నారు ఈ కార్యక్రమాల్లో. అనేక సంక్షేమ పథకాలు కూడా ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా, వాళ్ళకు అవగాహన కల్పించే విధంగా మేము కానీ అధికారులు కానీ పనిచేస్తూ ఉన్నారు. సరే.